చెత్త లారీలో ఒక మహిళ మృతదేహం లభించింది. మహిళ చేతులు మెడను తాళతో కట్టేశారు. గోనె సంచిలో కుక్కి ఆ చెత్త లారీలో పడేశారు కొంతమంది దుండగులు. అయితే లోదుస్తులు లేకుండా మహిళ మృతదేహంలో కనిపించడంతో చన్నమకన్నేని కేర్లోని స్కేటింగ్ గ్రౌండ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజీలో గమనించారు పోలీసులు. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. ఆ మహిళకి సుమారుగా 34 ఏళ్లు ఉంటాయని చెప్తున్నారు. గార్బేజ్ ట్రక్ పార్క్ నియర్ స్కేటింగ్ గ్రౌండ్ ఇన్ బనాశంకరి సెకండ్ స్టేజ్ ఆన్ సండే మార్నింగ్. సో తెల్లవారుజామున ఒక్కసారిగా ఆ చెత్త లారీని చూస్తారు కదా, ఒక్కసారిగా ఆ చెత్త లారీలో బనాశంకరి సెకండ్ స్టేజ్ గ్రౌండ్ దగ్గర ఆ చెత్త లారీలో ఒక మహిళ మృతదేహం లభించింది. సో ఆ మహిళ పుష్ప తన పేరుగా తెలుస్తోంది. సో పుష్ప వేణుగోపాల్ నగర్ స్లమ్ హులిమావు దగ్గర ఉన్నటువంటి ఈ పుష్ప మృతదేహం అక్కడ కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. అయితే తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒక రెసిడెంట్ తన ఇంట్లో నుంచి చెత్త వేయడానికి ఆ గార్బేజ్ బ్యాగ్ని తీసుకొని ఆ లారీ దగ్గరికి వచ్చినట్టుగా వచ్చి రాగానే ఆయనకి ఈ మృతదేహం కనిపించిందట. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. చెన్నమన్ నకేరి అచకట్టు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఆ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. పోలీసులకి మొదట ఎటువంటి లీడ్ దొరకలేదు. అసలు ఆ మహిళ ఎవరు, మహిళ ఎక్కడి నుంచి వచ్చిందని ఎటువంటి లీడ్ దొరకలేదు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏ మ్యాన్ ట్రాన్స్పోర్టింగ్ ద బాడీ ఇన్ ఏ బ్యాగ్ ఆన్ ది ఫుట్ రెస్ట్ ఆఫ్ ఏ స్కూటర్. సో ఒక మహిళ మృతదేహం. బేసిక్గా మనం అప్పుడప్పుడు హైదరాబాద్లో చూస్తూ ఉంటాం. సో మటన్ సెంటర్ దగ్గర లేకపోతే ఇతరత్ర వ్యక్తులు రెస్టారెంట్కి తరలించేటువంటి ఆ మాంసాన్ని ఒక స్కూటీ పైన మధ్యలో పెట్టుకొని వెళ్తూ ఉంటారు. కింద ఆ మాంసానికి సంబంధించి నీరు గారుతూ ఉంటుంది, చిన్న చిన్న రక్త బొట్లు కూడా అడుస్తూ ఉంటాయి. సేమ్ అదే మాదిరిగా ఒక గోనె సంచిలో ఆ మహిళ మృతదేహాన్ని పెట్టుకొని ఒక స్కూటీ పైన ఫుట్ రెస్ట్ పైన పెట్టుకొని కట్టుకొని ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి ఆ చెత్తబుట్లో పడేశారట. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అకార్డింగ్ టు ప్రిలిమినరీ ఫైండింగ్స్, Pushpa was employed as a housekeeping staffer in a private firm. సో ఒక ప్రైవేట్ ఫర్మ్లో హౌస్ కీపింగ్ స్టాఫర్గా పుష్ప పనిచేస్తోంది. సో 2 పిల్లలు కూడా ఉన్నారు. భర్త నుంచి కొన్ని రోజుల పాటుగా దూరంగా ఉంటుంది. అయితే పోలీసు చెప్తున్న వివరాల ప్రకారంగా ఇంకొక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉందట. పోలీస్ సెడ్ దట్ షీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ ఎ మ్యాన్ ఫ్రమ్ అనదర్ రిలీజియన్. సో వేరే ఒక రిలీజియన్కి సంబంధించినటువంటి వేరే ఒక మతానికి సంబంధించిన వ్యక్తితో తను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందట. వెదర్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ లివింగ్ టుగెదర్, వారిద్దరు పెళ్లి చేసుకున్నారా లేకపోతే లివింగ్ టుగెదర్లో ఉన్నారనేది ఇంకా తెలియడం లేదంటూ పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా 9 గంటల 30 నిమిషాల సమయంలో రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. శనివారం రోజున రాత్రి 9 గంటల 30 నిమిషాల సమయంలో ఆ వ్యక్తి స్కూటర్ పైన ఆ మహిళ మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి తీసుకువచ్చి అక్కడ పడేసినట్టుగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సో ప్రస్తుతానికి ద మ్యాన్ ఈస్ సస్పెక్టెడ్ టు హ్యావ్ స్ట్రాంగిల్డ్ హర్ with a rope, later disposed of her body under the cover of night. సో రాత్రి సమయంలో ఆయన ఎవరు చూడరు కదా అని చెప్పి ఆ బాడీని గోనె సంచిలో పెట్టేసి చుట్టూ తాళ్లతో కట్టేసి ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి చెత్తలో పడేశాడు. ఎవరు కనుక గమనించకపోయే చెత్త పూర్తిగా ఆ ట్రక్ అంతా నిండిపోయి ఉంటే కనుక వెంటనే ఆ ట్రక్ని తీసుకెళ్లి ఆ డంప్ యార్డ్లో పడేసేవారు. కనీసం ఆ మహిళ మృతదేహం కూడా ఎక్కడుందని తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఘటనలో ఒక వ్యక్తి అర్ధరాత్రి 2 గంటల సమయంలో అక్కడికి చెత్త వేయడానికి వచ్చి ఆ గోనె సంచులు రక్తాన్ని అంతా పరిశీలించాడు. కాబట్టి వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసు అక్కడికి వచ్చి ఆ గోనె సంచిని ఓపెన్ చేస్తే పుష్ప ఈ 34 ఏళ్ల 2 పిల్లలకు సంబంధించి ఒక తల్లి అందులో చనిపోయినట్టుగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ఒక వ్యక్తి అక్కడ తీసుకొచ్చి తనని చంపేసి అలా పడవేశారని చెప్పి కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ ఘటన కొంత ఆందోళనకరంగా ఉంది. బెంగళూరులో ఒక్కసారిగా ఒక మహిళ మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కి చెత్త బుట్టలో పడేయడం, చెత్త లారీలో పడేయడం అనేది కాస్త ఆందోళనకరంగానే ఉంది. సో ప్రస్తుతానికి BBMP బృహత్ బెంగళూరు మహానంగా పలికే గార్బేజ్ ట్రక్, BBMP సంబంధించినటువంటి గార్బేజ్ ట్రక్ అది, అంటే అక్కడ మున్సిపాలిటీ బహుశా ఆ గార్బేజ్ ట్రక్. సో ఆ గార్బేజ్ ట్రక్లో తెల్లవారుజామున 2 గంటల సమయానికి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి చెత్త పడేస్తున్న సమయంలో గోనె సంచికి పూర్తిగా రక్తపు మరకలు ఉన్నాయి. సో దాంట్లో నుంచి ఒక మనిషి మృతదేహం ఉంటున్న అనుమానంతో వెంటనే ఆ పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు అక్కడ చేరుకొని విచారణ చేపట్టారు. పోలీసులకి మొదట ఎటువంటి క్లూస్ దొరకలేదు. చాలా క్లియర్గా అక్కడ మృతదేహం ఉన్న విషయం అర్థమైపోయింది. ఆ మృతదేహం ఎవరిదని కూడా గుర్తించలేకపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. ఆ మహిళ
వేణుగోపాల్ నగర్కి సంబంధించిన ఒక స్లమ్ ఏరియాకి సంబంధించిన ఒక మహిళ, తన పేరు పుష్ప అని, ఆ తర్వాత ఒక వ్యక్తి స్కూటీ పైన తన మృతదేహాన్ని గోనె సంచిలో కట్టేసుకొని తీసుకొచ్చే ట్రక్లో పడేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూస్తే అర్థమైపోయింది. ప్రస్తుతానికి ఈ కేసును చాలా పెద్ద ఎత్తున బెంగళూరు పోలీసు సీరియస్గా తీసుకుని చేరిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఏంటి బెంగళూరులో ఏకంగా గోనె సంచిలో మృతదేహాన్ని, ఒక మహిళ మృతదేహాన్ని పెట్టి చెత్త బుట్టలో, అంటే ఒక చెత్త లారీలో పడేయడం ఎలా చూడాలి? ప్రస్తుతానికి ఈ విషయం పైన అప్డేట్స్ ఏంటి? బెంగళూరులో మరో దారుణం చోటు చేసుకుంది. చెత్త కుప్పలో మహిళ మృతదేహం లభ్యమైందనే చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే చెత్త కవర్ లో ర్యాప్ చేసుకుంటూ కూడా రెసిడెన్సీ చెత్త పాడేసిన సమయంలో కూడా అక్కడ ఒక మృతదేహం అకస్మాత్తుగా కనిపించడం, ఆ తర్వాత వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఒక గోనె బ్యాగ్ లో కనిపించింది ఆ మృతదేహం. దాదాపు 35 years నుంచి 30 years మధ్యలో ఉన్న మహిళ అని కూడా తెలుస్తుంది. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అయితే రికార్డ్ అయింది. ఎవరైతే ఒక పర్సన్ మాత్రము తన చెత్త కుప్పకి ఆ బ్యాగ్ లో, గోనె బ్యాగ్ లో తీసుకొని వెళ్తున్నాడని కూడా తెలుస్తుంది. చాలా సస్పీషియస్ రేప్ అండ్ మర్డర్ కింద కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఎందుకంటే తన బాడీ అంతా కూడా గాయాలు ఉండడము, నూడిపోగు లేకపోవడం, ఇదంతా కూడా చాలా సస్పీషియస్ కనిపించడము, ఎవరో ప్రధానంగా రేప్ చేసి మరీ చంపుంటాడంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఆ మహిళ బాడీ పైన అంతా కూడా స్క్రాచెస్, ఎవరో బలవంతం చేసి మరీ చంపుంటారంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా ప్రతి యాంగిల్లో నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బెంగళూరు పోలీసులు మాత్రం ఇది సీరియస్ గా తీసుకున్నారు. మహిళ బాడీ గార్బేజ్ లో ఉండడం, రెసిడెన్సీ వాళ్ళు చూడడం, షాక్ అవ్వడం, స్థానికంగా అందరినీ కూడా భయప్రాంతులకు గురి చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ పెట్రిషా, సో బెంగళూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళని చంపేసి హతమార్చి గొంతుకి, కాళ్ళకి, చేతుల మొత్తానికి కూడా తీగలు కట్టేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి తను, అంటే ఒకవేళ కనుక బాడీని ఆ గోనె సంచిలో పట్టాలంటే పూర్తిగా కాళ్ళు చేతులు వేరువేరుగా ఉంటే సాధ్యం కాదు అని చెప్పి కాళ్ళు చేతులు కలిపి కట్టేశాడు. మెడ చుట్టూ కూడా తీగ కట్టేసి ఆ తర్వాత ఆ మహిళ మృతదేహాన్ని గోనె సంచిలో వేసి స్కూటీ పైన దాన్ని మోసుకెళ్లి ఒక చెత్త లారీలో పడేశాడు. ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. పోలీసులు కేసును ఛేదించడం కోసం చాలా సీరియస్గా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఒక సీసీటీవీ కెమెరాలో ఒక వ్యక్తి కొంత మాస్క్డ్గా కూడా ఉన్నాడట. మొహానికి మాస్క్ ధరించాడు. ఆ స్కూటీ పైన ఆ మహిళ మృతదేహాన్ని తీసుకొచ్చి అక్కడ పడేయడం జరిగింది. కానీ ఆ మహిళనైతే గుర్తించారు. తను వేణుగోపాల్ నగర్ స్లమ్ హులిమాబీకి సంబంధించినటువంటి ఆ మహిళ పుష్పగా తెలుస్తోంది. సో తను ఒక ప్రైవేట్ ఫామ్లో హౌస్ కీపింగ్ స్టాఫర్గా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజులుగా తనకి ఒక వేరే వ్యక్తితో ఇల్లీగల్ రిలేషన్షిప్ కూడా ఉంది. భర్తతో వేరుగా అయిపోయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ వ్యక్తే చేశాడా లేకపోతే భర్త చేశాడా, ఇలా అనేక రకాల కోణాల్లో కూడా పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఇంకా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. బెంగళూరు పోలీసులు ఈ కేసు పైన చాలా సీరియస్గా ఉన్నారు. ఏదేమైనా ఒక మహిళని చంపి ఆ చెత్తలారిలో పడడం అంటే చాలా సాహసమే. మరి ఆ వ్యక్తి, చంపిన వ్యక్తి ఎంత ధైర్యానికి ఈ రకంగా చేసి ఉంటాడు అర్థం చేసుకోండి. ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఇంత యథేచ్ఛగా చంపేసి చెత్తబుట్టలో పడేయడం అంటే ఇది చిన్న విషయమే కాదు. సో బెంగళూరులో ఒక్కసారిగా ఈ వార్త అందరినీ ఆందోళనకు గురి చేసింది.